హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఒక పాపులరు తెలుగు సామెత ఉంది, వడ్డించేవాడు మనోడైతే చివరి బంతిలో ఉన్న అన్నీ అందుతాయని. అలాగనే రాజకీయాల్లో కూడా నాయకత్వం మనకు అనుకూలంగా ఉంటే మనకు కావలసినటువంటి పదవులు వచ్చేస్తాయి. ఇది ఏ పార్టీ అయినా కావచ్చు, అన్ని పార్టీల్లో ఇలాంటి వ్యవహారం ఉంటుంది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభకు సంబంధించినటువంటి సీట్ల విషయంలో ఈ చర్చ జరుగుతుంది. తెలుగుదేశం రాజ్యసభ సీట్లు ఏంటి అని అంటే, మొన్నే కదా ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశాడు, బేదా మస్తాన్ రావు రాజీనామా చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు. వాళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అనేటువంటిది బహిరంగ రహస్యమే, అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకు రాజీనామా చేయించారు? రాజ్యసభకు సంబంధించినటువంటి 11 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉన్నాయి. వైసీపీ నుంచి ఎవరైనా రాజ్యసభ సభ్యులు వస్తే వాళ్ళని రాజీనామా చేయించి మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరపున గెలిపించి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులుగా రాజ్యసభలోకి పంపించాలి అనేటువంటిది ప్రయత్నం. ఆంధ్రప్రదేశ్లో 164 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఎంతమందినైనా గెలిపించుకునే దానికి అవకాశం ఉంటుంది వాళ్ళ రాజీనామా చేస్తే. అది బీజేపీలో కొంతమంది చేరతారని రాజ్యసభ సభ్యులు, వైసీపీ వాళ్ళు కొంతమంది తెలుగుదేశంలో చేరతారని, గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ఒకళ్ళిద్దరూ జనసేనలో కూడా చేరతారని చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు బేదా మస్తాన్ రావు, అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ ఫస్ట్ దాంట్లో ఇద్దరు రాజీనామా చేశారు. వీళ్ళిద్దరిలో మోపిదేవి వెంకటరమణకి ఎమ్మెల్సీ ఇస్తారు అనేటువంటి దాన్ని తిరిగి రాజ్యసభ ఇచ్చేదానికి అవకాశం లేదు అని ఆ మాట్లాడుకున్న తర్వాతే ఆయన రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అనేటువంటిది. లేదు అని అంటే వాళ్ళ అబ్బాయికి తెలుగుదేశం పార్టీ తరఫున ఒక నాయకత్వంలో కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పేటువంటి, అతని భవిష్యత్తుని తెలుగుదేశం పార్టీ భరోసా ఇచ్చేటువంటి విధంగా ఏదో ఒప్పందం జరిగింది అనేటువంటిది. ఏదేమైనప్పటికీ రాజ్యసభకైతే మోపిదేవి వెంకటరమణ వెళ్ళటం లేదు తెలుగుదేశం పార్టీ తరఫున. ఒకటి మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున మరి ఎవరో ఒకళ్ళకి అవకాశం వస్తుంది. ఇంకొకటి బేదా మస్తాన్ రావు, ఈయన పాత తెలుగుదేశమే, మంచి పారిశ్రామికవేత్త, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి బీసీ యాదవ్ కమ్యూనిటీ. బేదా రవిచంద్ర వాళ్ళ బ్రదరే, ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి స్థానంలో ప్రజెంట్ కూడా ఉన్నారు. ఈ బేదా మస్తాన్ రావు రాజీనామా చేసిన తర్వాత ఆయనకు కూడా రాజ్యసభ తిరిగి ఇవ్వకపోవచ్చు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఈ 2 సీట్లలో వేరే ఎవరొకళ్ళని పోటీ చేయిస్తారు అనేటువంటి, ఎవరిని పోటీ చేయిస్తారు ఏంటి అనేటువంటి దాని మీద ఒక చర్చ. వీటిల్లో ప్రధానంగా ఉన్నటువంటి అంశం ఏమిటి అని అంటే, గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా 2014లోను 2019లోను గెలిచినటువంటి గల్లా జయదేవ్ 2024 ఎన్నికలకు వచ్చేసరికల్లా అస్త్ర సన్యాసం చేశారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గల్లా జయదేవ్ చెందినటువంటి అమర్ రాజా బ్యాటరీకి సంబంధించినటువంటి చిత్తూరు జిల్లాలో ఆ పారిశ్రామిక విస్తరణకి ప్రభుత్వం అనుకూలించట్లేదని ఒకటి. రెండవది ఏంటి అని అంటే, వాళ్ళ మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇతర శాఖల ద్వారాగా బెదిరింపులకు దిగుతున్నారని, కొన్ని పెనాల్టీలు వేస్తున్నారని, ప్రభుత్వము రాజకీయ కక్ష సాధింపుతో తమ పరిశ్రమలను దెబ్బతీస్తుందని ఇలాంటివన్నీ కూడా ఆరోపణలు చేశారు. తెలుగుదేశం వాళ్ళు కూడా ఆరోపణలు చేశారు. ఆయనకి గల్లా జయదేవ్కు మద్దతుగా కూడా తెలుగుదేశం పార్టీ నిలిచింది. అయితే అమర్ రాజా బ్యాటరీస్ సంబంధించినటువంటి ఆ పారిశ్రామిక విస్తరణ హైదరాబాదుకి ఆయన కేటీఆర్ నాకు మంచి మిత్రుడే అని కేటీఆర్తో మాట్లాడుకొని హైదరాబాదుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఏం పరిశ్రమ అంతా తరలిపోలేదు, కానీ ఆ పరిశ్రమ విస్తరణకు సంబంధించినటువంటి అంశం హైదరాబాదులో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 2024 ఎన్నికలకు ముందు, వాస్తవంగా 2019 ఎన్నికల గెలిచిన తర్వాత 3 గెలిచారు ఎంపీలు. ఇక్కడ గుంటూరులో గల్లా జయదేవ్, విజయవాడలో కేసినేని నాని, రామ్మోహన్ నాయుడు ఉత్తరాంధ్రలో, ఈ 3 గెలిచింది ఎంపీలుగా. మిగతా 22 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2019 నుంచి 24 మధ్యలో గల్లా జయదేవ్ ఎంపీకి గెలిచాడనే కానీ నియోజకవర్గంలో ఎక్కడా లేడు.
గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో లేరు. అదేమంటే అనవచ్చు, అప్పుడప్పుడు వచ్చాడు కదా, అమరావతి ఉద్యమంలో పాల్గొన్నాడు కదా, అప్పుడప్పుడు వచ్చి గెస్ట్ రోల్ ప్లే చేశాడు, మీడియాలో ప్రచారం వస్తుంది ఆయన ఒకసారి వచ్చినా సరిపోయింది కాబట్టి ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు అలాగ పార్టీ కార్యక్రమాలు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇష్టం లేని కాపురంగానే చేశాడు 2019 నుంచి 24 వరకు ఆయన ఎంపీగా ఉన్న. అంత సీరియస్గా ఏమీ వర్క్ చేయలే. చివరికి ఎన్నికల సమయం వచ్చేసరికల్లా నేను పోటీ చేయటం లేదు, నాకు పారిశ్రామికంగా అంటే నేను నా మీద బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి, మా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు, నేను బాధ్యతల్లో కీలకమైన బాధ్యతల్లో ఉండాల్సి వస్తుంది, అందుకని రెండింటిని నేను మేనేజ్ చేయలేకపోతున్నాను, వ్యాపారాన్ని రాజకీయాన్ని. కాబట్టి నేను కొన్నాళ్ళు రాజకీయాలను వదిలిపెడితే మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత వస్తాను అనేటువంటి విధంగా. ఎందుకు వెళ్ళాడయ్యా అని అంటే, ఒకటి 2019 నుంచి 24 వరకు తెలుగుదేశం పార్టీ చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నది ఆంధ్రప్రదేశ్లో. కనీసం జెండా పట్టుకొని కార్యకర్తలు బయటికి రాలేనటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీని కాపాడుకోవటానికి ఒకవైపున నారా లోకేష్ ఇవ్వగలం, నారా లోకేష్ మీద ఒత్తిళ్ళు, కేసులు, ఆయన ఇవ్వగలం పాదయాత్ర జరగకుండా చేసినటువంటి పరిస్థితులు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు పర్యటనలు కూడా కుప్పమెళ్ళినా అడ్డుకున్నటువంటి పరిస్థితులు. అనేక చోట్ల చిత్తూరు జిల్లా అటు ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ నియోజకవర్గం వెళ్తే రాళ్ళు వేసినటువంటి పరిస్థితులు. ఇలాంటివన్నీ కూడా అన్ని ఒత్తిళ్లకు తలొగ్గి వృద్ధుడైనటువంటి చంద్రబాబు నాయుడు, యువకుడుగా ఉన్నటువంటి నారా లోకేష్ వాళ్ళిద్దరూ పార్టీని కాపాడుకోవటం కోసం విశ్వప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో అసలు తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉంటుందా ఉండదా, బీజేపీ ఏమో పొత్తులోకి అంటుంది, జనసేన బీజేపీతో ఉంది, ఇలాంటి డైలమా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకెందుకులే ఇంకా రాజకీయాలు, ఇదంతా ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుస్తామో లేదో గ్యారంటీ లేదు, గెలిచినా ఉపయోగం లేదు, ప్రభుత్వం వస్తుందో రాదో తెలియదు, ఇది పోటీ చేసినా పెద్ద లాభం అయినటువంటి వ్యవహారం కాదు, నష్టం వచ్చేటువంటి వ్యవహారంగానే ఉంది, కాబట్టి ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవటమే మంచిది అనేటువంటి ఆలోచనల్లో గల్లా జయదేవ్ విరమించుకున్నారు అనేటువంటిది ఈ పార్లమెంటు నియోజకవర్గంలో అబ్జర్వ్ చేసినటువంటి వాళ్ళ ప్రజల యొక్క అభిప్రాయం ఇది. అయితే మరి ఆ విధంగా ఆయన పోటీ చేయలేదు. పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు నుంచి ఆయన ఎన్ఆర్ఐగా వచ్చారు, డాక్టరు. ఆయన గుంటూరు ఎంపీగా పోటీ చేయటం, బంపర్ మెజార్టీతో గెలవటం, ఆయనకి లాటరీ తగిలినట్టు మొదటిసారి ఎంపీ పోటీ చేసి గెలిచాడు, కేంద్రంలో సహాయ మంత్రి అయ్యాడు. ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా నారా లోకేష్ దగ్గర చంద్రబాబు నాయుడు అత్యంత కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నాడు పెమ్మసాని చంద్రశేఖర్. ఆయన డబ్బులు కూడా అంతే ఖర్చు చేసుకున్నాడు. గల్లా జయదేవు డబ్బులు ఖర్చు కాకూడదు, అదేవిధంగా రాజకీయాల్లో గెలుస్తామో లేదో తెలియదు, తెలుగుదేశం భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, కాబట్టి విరమించుకుంటే మంచిదనేటువంటి ఒక ఉద్దేశంతో విరమించుకున్నాడనే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కొంతమంది భావించినటువంటి. మరి ఇప్పుడు ఏంటి, గల్లా జయదేవ్కి మరి ఇప్పుడు 164 అసెంబ్లీ స్థానాలు వచ్చినాయి, 21 ఎంపీ స్థానాలు వచ్చినాయి, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ఉంది అధికారంలో. ఇక్కడ మరి అధికారంలోకి వచ్చిన ఈ సమయంలో పార్టీలో లేకపోతే, ప్రభుత్వాలను లేకపోతే ఎలా అనేటువంటిది ఏమన్నా పడిందేమో తెలియదు. గల్లా జయదేవు ఈ మధ్యకాలంలో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ తరపున ఢిల్లీ వ్యవహారాలు చూసేటువంటి బాధ్యతలు గల్లా జయదేవికి ఇవ్వాలి అనేటువంటి దాని మీద కొంతమంది చంద్రబాబు నాయుడు దగ్గర అడిగారు అనేటువంటిది ఒక చర్చ జరిగింది. ఈ మధ్యకాలంలో ఇంకొక చర్చ కూడా జరుగుతుంది. ఇది రాజ్యసభలో ఇప్పుడు ఇద్దరు రాజీనామా చేశారు కదా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు, ఈ రెండిట్లో ఒకటి గల్లా జయదేవికి ఇస్తారు అనేటువంటి దాని మీద. గల్లా జయదేవి గల్లా కుటుంబం ఏం చిన్నది, గల్లా అరుణ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం సమయంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసిన గల్లా జయదేవ్ వాళ్ళ ఫ్యామిలీ రాజకీయంగా గట్టి ఫ్యామిలీ. గల్లా అరుణ వాళ్ళ నానే, ఆయన పేరైతే నాకు ప్రజెంట్ అయితే గుర్తు రాలేదు, కానీ ఆయన రాజశేఖర రెడ్డి అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి ఇద్దరికి కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాజకీయ గురువు అనేటువంటి దాని మీద అంటారు. ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళే కదా, రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు కూడా. 1983లో తెలుగుదేశం మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున కదా గెలిచి చంద్రబాబు నాయుడు సినిమాటోగ్రఫీ మంత్రి అయింది.
ఆ తర్వాత ఎన్టీ రామారావు కుమార్తె భువనేశ్వరిని పెళ్లి చేసుకొని ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి విషయం ఇవన్నీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో గల్లా వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తర్వాత తెలుగుదేశంలోకి వచ్చారు. గల్లా అరుణ్ కూడా ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా కూడా చేశారు. ఇప్పుడు ఆవిడ కూడా కొంత ఏజ్ అయిపోయింది కాబట్టి గల్లా జయదేవ్ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రాజకీయాల్లో. మరి ఇప్పుడు మొన్న అస్త్ర సన్యాసం చేసినటువంటి జయదేవ్కి ఇప్పుడు ఆయన ఆల్రెడీ పారిశ్రామికవేత్త, అవసరమైతే పార్టీ కోసం ఇప్పుడు ఏదన్నా మళ్ళీ కావాలంటే ఖర్చు పెట్టుకునే దానికి అవకాశం ఉంటాయి కదా, పార్టీ నడిపే దాంట్లో ఏవో అవసరాలు ఉంటాయి పార్టీలకి. అందుకని మరి రాజ్యసభ కావాలని అడిగారు, లేకపోతే ఎవరన్నా ప్రయత్నం చేశారో మధ్యవర్తుల ద్వారా, లేకపోతే ఆయనే అడిగారో, లేకపోతే వాళ్ళ కుటుంబానికి చంద్రబాబు నాయుడుకి మంచి సంబంధాలే ఉన్నాయి, చంద్రబాబు నాయుడు కూడా అందుకు అంగీకరించారు అనేటువంటి పెద్ద చర్చ జరుగుతుంది. తప్పేం కాదు దాంట్లో, రాజకీయాలు ఆయన తెలుగుదేశం పార్టీయే కదా. కాకపోతే మొన్న ఎన్నికల్లో పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళాడు. ఇప్పుడు పార్టీ మంచి అధికారంలోకి వచ్చింది కేంద్రంలో, రాష్ట్రంలో, కాబట్టి ఇప్పుడు ఉపయోగించుకుందాం అనే దానికోసం వచ్చినా రావట్టు. ఇప్పుడు పారిశ్రామికవేత్తలుగా ఉన్నట్టు లాభ నష్టాలని చూసుకుంటారు కదా రాజకీయాల్లో కూడా. జయదేవ్ కూడా అదే తరహాలో పయనించేటువంటి అవకాశం ఉంటుంది. బహుశా మరి రాజ్యసభకి వెళ్తారేమో గల్లా జయదేవ్, చూడాలి.